గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ షేక్ అర్ఫద్ అలీ ఫ్రమ్ సిఎస్ఎం. ఇప్పుడు ఓఎస్ లో ఉన్న కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఓఎస్. ఓఎస్ అంటే CPU కి అండ్ యూజర్ అప్లికేషన్స్ కి మధ్యలో యాక్ట్ చేసే ఒక ఇంటర్ఫేస్. ఓఎస్ మెయిన్ గా టూ మోడ్స్ లో ఆపరేట్ చేస్తుంది. ఫస్ట్, యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. ఫస్ట్, యూజర్ మోడ్ లో చూసుకుంటే మనం యూజర్ మోడ్ అనేది యూజర్ అప్లికేషన్స్ ని అండ్ యూజర్ సాఫ్ట్వేర్స్ ని అన్నిటిని యాక్సెస్ చేసి రన్ చేస్తుంది. అండ్ యూజర్ మోడ్ లో CPU కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, అన్నిటికీ యాక్సెస్ ఉండదు. వెరాజ్ యూజర్ లో యూజర్ అప్లికేషన్స్ కి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సిస్టమ్ లైబ్రరీస్ కి, సిస్టమ్ డేటా కాంపోనెంట్స్ కి యూజర్ మోడ్ లో, యూజర్ అప్లికేషన్స్ కి యాక్సెస్ ఉండవు. అండ్ కెర్నల్ మోడ్ లో ఉండదు. హార్డ్వేర్ కాంపోనెంట్స్ వీటిని యూజర్ అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోగలదు. అండ్ దెన్ కమ్ టు సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేస్తే, ఒక అటాకర్ వచ్చేసి యూజర్ మోడ్ లో ఉన్న డేటా అన్నిటిని యాక్సెస్ చేసుకోవాలన్నా, డేటాని తీసుకోవాలన్నా అతను ఎక్కువ డేటా రిట్రీవ్ చేసుకోలేడు. ఎందుకంటే యూజర్ మోడ్ లో ఎక్కువ డేటాకి యాక్సెస్ ఉండదు కాబట్టి. అండ్ బగ్స్, ఎర్రర్స్, ఇష్యూస్ అయినా యూజర్ మోడ్ లో ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు కెర్నల్ మోడ్ కంటే. ఇఫ్ యూజర్ అప్లికేషన్ ఏదైనా డేటా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆ సిస్టమ్ కాల్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటికి మెయిన్ గా సిస్టమ్ లైబ్రరీస్ మాత్రమే యూజర్ కి యాక్సెస్ ఉంటుంది, మిగతా వాటికి యాక్సెస్ ఉండదు. నెక్స్ట్, కెర్నల్ మోడ్. కెర్నల్ మోడ్ లో CPU కి ఇంకా అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. అండ్ CPU ఎవ్రీ హార్డ్వేర్ కాంపోనెంట్ ని యాక్సెస్ చేసుకోగలదు. ఇది ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఇఫ్ యూజర్ మోడ్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ లో ఉన్న ఫైల్ ని కానీ, ఆ రిక్వెస్ట్ ఉన్న డేటాని కానీ యాక్సెస్ చేసి రెస్పాన్స్ కి పంపిస్తుంది యూజర్ కి. ఈ కెర్నల్ మోడ్ కి, యూజర్ మోడ్ కి మధ్యలో ఇంటరాక్షన్స్ అనేది సిస్టమ్ కాల్స్ ద్వారా జరుగుతాయి. అండ్ కమింగ్ టు సెక్యూరిటీ ఇష్యూస్, కెర్నల్ మోడ్ లో సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కా- ఒకవేళ అటాకర్ వచ్చి వన్స్ కెర్నల్ మోడ్ కి యాక్సెస్ తీసుకుంటే తను ఉన్న డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసుకోగలడు ఆ అటాకర్. సో కెర్నల్ మోడ్ లో బగ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా ఫిక్స్ చేయడం కొంచెం కష్టం. దెన్ కమింగ్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. The main difference between user mode and kernel mode is accessing. Another one is CPU's access. యూజర్ మోడ్ కి CPU కొంచెం రిస్ట్రిక్టెడ్ గా లో ప్రివిలేజ్డ్ ఉంటుంది. కెర్నల్ మోడ్ లో దానికి యాక్సెస్ అనేది హయ్యర్ ఉంటుంది. హార్డ్వేర్ కి యాక్సెస్ చూసుకుంటే యూజర్ మోడ్ లో రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది, కెర్నల్ మోడ్ లో అన్రిస్ట్రిక్టెడ్. అండ్ నెక్స్ట్, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది యూజర్ మోడ్ లో, కెర్నల్ మోడ్ లో ఫుల్ యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్, యూజర్ లెవెల్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్, యూజర్ అప్లికేషన్స్ రన్ చేసుకోగలదు. ఏదైనా రిసోర్సెస్ కావాలంటే తను కెర్నల్ మోడ్ మీదే డిపెండ్ అవ్వాలి. అండ్ యూజర్ మోడ్ కి, కెర్నల్ మోడ్ కి మధ్యలో ఇంటర్ఫేస్ యాక్సెస్ చేసి ఆ, దానికి ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని మనం సిస్టమ్ కాల్స్ అంటాం. యూజర్ ఒక అప్లికేషన్ ని ఇన్వోక్ చేసి అది పర్టికులర్ ఫైల్ ని కానీ యాక్సెస్ చేసుకోవాలంటే సిస్టమ్ కాల్స్ ద్వారానే యాక్సెస్ చేసుకుంటుంది. సిస్టమ్ కాల్స్ కెర్నల్ మోడ్ కి స్విచ్ అయ్యి ఒక పర్టికులర్ ఫైల్ ని యాక్సెస్ చేసుకొని రెస్పాన్స్ ని యూజర్ మోడ్ కి స్విచ్ అయ్యి ఆ అప్లికేషన్స్ రెస్పాన్స్ కింద ఇస్తుంది. కమింగ్ టు సిస్టమ్ కాల్స్. సిస్టమ్ కాల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఫైల్ రీడ్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ, ఆ, ఇది ఒక ప్రోగ్రామ్ ఒక సర్వీస్ ని రిక్వెస్ట్ చేసుకుంటది. సిస్టమ్ కాల్స్ ని మెయిల్ గా ఎలా క్రియేట్ చేస్తామంటే, యూజర్ ఒక ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక సిస్టమ్ కాల్ ఇన్వోక్ చేస్తాడు. ఆ ఇన్వోక్ చేసిన సిస్టమ్ కాల్ ని అది కెర్నల్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ యూజర్ మోడ్ ని ఈ యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్ కి, యూజర్ మోడ్ కి, కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్ కి షిఫ్ట్ అయ్యే మోడ్ క్విట్ ద్వారా షిఫ్ట్ అవుతుంటుంది. 0 ఉంటే అది కెర్నల్ మోడ్ లో ఉన్నట్టు, అండ్ 1 ఉంటే అది యూజర్ మోడ్ లో ఉన్నట్టు, యూజర్ మోడ్ కి షిఫ్ట్ అయినట్టు. సో వన్స్ ఆ సిస్టమ్ కాల్ ఇన్వోక్ అయినప్పుడు అది 0కి షిఫ్ట్ అయ్యి కెర్నల్ మోడ్ లో ఉన్న ఆ ఫైల్ ని లేదా ఆ డేటాని యాక్సెస్ చేసుకొని
మళ్ళీ అది వన్ కి షిఫ్ట్ అయ్యి యూజర్ అప్లికేషన్స్ కి డేటాని ఇస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్స్ టైప్స్ చూసుకుంటే చాలా టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ సిస్టమ్ కాల్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ సిస్టమ్, మెమరీ మేనేజ్మెంట్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అండ్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్. ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్ ని చూసుకుంటే ఇవి ఒక పర్టికులర్ ప్రాసెస్ ని ఇన్వోక్ చేయడానికి, క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. దీంట్లో మెయిన్ గా ఫోర్క్, ఎగ్జిక్యూట్, వెయిట్, ఎగ్జిట్, కిల్, వీటిని ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్ అంటాము. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ కాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి ప్రోగ్రామ్ తీసుకొని సి ప్రోగ్రామ్ లో ఉన్న ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఆబ్వియస్ గా దానికి ఫైల్ కి యాక్సెస్ కావాలి. ఎలా అంటే ఇప్పుడు లైక్ రీడ్, రైట్, ఓపెన్, క్లోజ్ ఇలాంటి సిస్టమ్ కాల్స్ ఫైల్ సిస్టమ్ లో ఉంటుంది. ఆ సిస్టమ్ కాల్ ఇన్వోక్ అయినప్పుడు ఆ కంపైల్ అయ్యే ప్రోగ్రామ్ యూజర్ మోడ్ లో ఉంటుంది, కానీ అది కెర్నల్ మోడ్ కి షిఫ్ట్ అయ్యి ఫైల్ ని యాక్సెస్ చేసుకొని మళ్ళీ యూజర్ మోడ్ కి షిఫ్ట్ అయ్యి రెస్పాన్స్ ని ఇస్తుంది. ఈ ఫైల్ ఓపెన్, ఫైల్ క్లోజ్ వీటన్నిటిని ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ అంటాము. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ చూసుకుంటే ఈ సిస్టమ్ కాల్స్ లో డివైస్ రిలేటెడ్ డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. డివైస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్ నేమ్, యూజర్ పాస్వర్డ్ ఇలాంటివన్నీ, ఇలాంటివి రిట్రీవ్ చేయాలనుకుంటే ఈ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ ని వాడుకుంటాము. అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్స్ లో ఫస్ట్ది ఆ పర్టికులర్ ప్రాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాసెస్ రిలేటెడ్ ఐడి కావాలన్నా, ఆ ప్రాసెస్ రిలేటెడ్ ఎంత టైం ఎగ్జిక్యూట్ అయిందన్నా వీటన్నిటిని ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్స్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్స్. ఇప్పుడు సర్టెన్ టూ ప్రాసెసెస్ కాన్కరెంట్ గా రన్ అవుతుంటే ఓఎస్ లో ఆ టూ ప్రాసెస్ మధ్య ఒక సర్టెన్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎక్స్చేంజ్ అవ్వాలన్నా, వాటి ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలన్నా ఆ ఈ ఆ ప్రాసెసెస్ రెండింటి మధ్యలో డేటా ఎక్స్చేంజ్ చేయాలన్నా ఈ సిస్టమ్ కాల్స్ అనేది ఇంపార్టెంట్. ఈ సిస్టమ్ కాల్స్ లో మెయిన్ గా వాటి కనెక్షన్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అండ్ కనెక్షన్ ని క్లోజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అన్ని ఇందులో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఉంటాయి. ఎలా అంటే సాకెట్, పైప్, సెగ్మెంట్ ఇలాంటివన్నీ ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లో ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనం కంపైలర్. కోడ్ లో ఒక హై లెవెల్ సోర్స్ కోడ్ ని మెషిన్ లెవెల్ కోడ్ కింద కంపైల్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి కంపైలర్ వాడుతున్నాం. మెషిన్ కి బైనరీ నెంబర్స్ లోనే అది డేటా అంతా యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఒక బైనరీ లాంగ్వేజ్ కోడ్ లో జీరోస్ అండ్ వన్స్ ఉంటేనే అది డేటాని యాక్సెప్ట్ చేసుకొని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలదు. వెరాజ్ మనం కోడ్ చేసేదంతా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎలాంటి C++, జావా ఎక్సెట్రా. ఈ C++ లో ఉన్న కోడ్స్ అన్నిటిని కంపైలర్ సర్టెన్ ఫీజెస్ ఫాలో అయ్యి ఆ మెషిన్ లెవెల్ కోడ్ కింద మారుస్తుంది. ఈ పర్టికులర్ ఫేజెస్ అనేవి ఫేజెస్ ఆఫ్ ది కంపైలర్. ఇవి మెయిన్లీ వచ్చేసి 6 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి లెక్సికల్ అనలైజర్. లెక్సికల్ అనలైజర్ లో అక్కడున్న కోడ్ అంతటిని స్మాలెస్ట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. స్మాలెస్ట్ పార్ట్స్ ని మనం లెగ్జిన్స్ అంటాం. సపోజ్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని అంటే ఇంట్ ఒక పార్ట్, ఎక్స్ ఒక పార్ట్, ఈక్వల్స్ టు ఒక పార్ట్, 5 ఒక పార్ట్. ఇదే స్మాలెస్ట్ పాసిబుల్ పార్ట్. వీటిని లెగ్జిన్స్ అంటాం. ఈ లెక్సికల్ అనలైజర్ యొక్క మెయిన్ ప్రాసెస్ అదే, ఒక్కొక్క లైన్ ని స్మాలెస్ట్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం. నెక్స్ట్ సింటాక్స్ అనలైజర్. ఈ డివైడ్ చేసిన కాంపోనెంట్స్ అన్నిటితోని ఒక బేసిక్ పార్స్ ట్రీ గీస్తుంది ఈ సింటాక్స్ అనలైజర్ అనేది. ఆ పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ సిమాంటిక్ అనలైజర్. సిమాంటిక్ అనలైజర్ లో పార్స్ ట్రీలో ఏమైనా రిడెండెన్సీస్ ఉంటే రిమూవ్ చేస్తాం. ఈ రిడెండెన్సీని రిమూవ్ చేయడానికి ట్యాగ్ రిప్రజెంటేషన్ ని వాడదాం. డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ ని మనం డాగ్ అంటాం. అండ్ దెన్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. ఈ జనరేట్ అయిన పార్స్ ట్రీ నుంచి ఒక ర్యాండమ్ రిజిస్టర్స్ ని వాడుకొని కోడ్ అంతా రాస్తున్నాము. ఈ కోడ్ ని నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్ కి 3 అడ్రస్ కోడ్ యూస్ చేసుకొని కోడ్ అంతా ఆప్టిమైజ్ చేస్తాం. అండ్ దెన్ 3 అడ్రస్ కోడ్ ని అసెంబ్లీ లెవెల్ కోడ్ లోకి చేంజ్ చేస్తాం. ఈ 6 స్టెప్స్ లో ఏ స్టెప్ లో ఎర్రర్ వచ్చినా
అది ఎర్రర్ హ్యాండ్లింగ్ కి నావిగేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ప్రెటర్. కంపైలర్ అనేది టోటల్ కోడ్ ని మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేస్తుంది. వెరాజ్ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అదే మెయిన్ డిఫరెన్స్. ఇంటర్ప్రిటర్ చూసుకుంటే ఇది కూడా హై లెవెల్ సోర్స్ కోడ్ ని ఎగ్జిక్యూటబుల్ మెషిన్ లాంగ్వేజ్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ ఉంటుంది ఇంటర్ప్రిటర్ లో. ఎనీ లైన్ లో ఎర్రర్ వస్తే అది టెక్స్టువల్ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తుంది, గెట్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని. ఎర్రర్ ని త్రో చేసి మళ్ళీ ఇనిషియల్ స్టేట్ కి వచ్చేస్తుంది. సో ఇఫ్ ఎనీ ఎర్రర్ అక్కడైనా ఇంటర్మీడియట్ లో అది మళ్ళీ ఫస్ట్ నుంచి కంపైల్ చేసుకుంటది. కంపైలర్ లో మొత్తం కంపైల్ చేసి ఉన్న అన్ని ఎర్రర్లన్నీ ఒకేసారి త్రో చేస్తుంది. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. Compiler takes entire program as an input. Interpreter takes single instruction as an input. Intermediate objection code is generate చేస్తుంది కంపైలర్. ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఉండదు, ఎందుకంటే కంపైలర్ ఫేజ్ లో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ అనే ఒక ఫేజ్ ఉంది కాబట్టి. దీని కంపైలర్ కి మోర్ మెమరీ యూజ్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ కి తక్కువ మెమరీలో అయిపోతుంది. ప్రోగ్రామ్ నీడ్ నాట్ టు బి కంపైల్డ్ ఎవ్రీ టైం. ప్రోగ్రామ్ ఒక ఫస్ట్ టైమే ఒకేసారి కంపైల్ చేస్తాం కాబట్టి ప్రతిసారి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఇంటర్ప్రిటర్ ఏంటంటే ప్రతిసారి లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇది హై లెవెల్ ప్రోగ్రామ్ లో లెవెల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జేవిఎం. జేవిఎం ఇస్ నథింగ్ బట్ జావా వర్చువల్ మెషిన్. ఇదేం చేస్తుందంటే జావాలో కోడ్ ని కంపైల్ చేసినప్పుడు అది ఒక డాట్ క్లాస్ ఫైల్ ని రిటర్న్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఆ జావా రిలేటెడ్ కోడ్ కంపైల్ చేసిన కోడ్ అంతా ఉంటుంది. ఈ కోడ్ ని మనం మెషిన్ లెవెల్ కోడ్ గా మార్చడానికి జేవిఎం మోడల్ ని యూస్ చేసుకుంటాం. ఫస్ట్ దీనిలో 3 స్టెప్స్ ఉన్నాయి: JVM class loader subsystem, JVM runtime data area, and JVM execution engine. అండ్ ఫస్ట్ JVM క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. దీంట్లో ఇన్పుట్ గా వచ్చిన క్లాస్ లోడర్ సర్టెన్ క్లాస్ లోడర్స్ వాడుకొని లోడ్ చేసి ఆ ఉన్న క్లాసెస్ అన్నిటిని లింక్ చేస్తాము. ఆ లోడింగ్ కి వాడటానికి బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్, అప్లికేషన్ క్లాస్ లోడర్స్, మెనీ టైప్స్ ఉంటాయి. అండ్ స్టాటిక్ వేరియబుల్ డిక్లరేషన్ అంతా ఈ జేవిఎం క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ రన్ టైమ్ డేటా ఏరియాలో చూసుకుంటే మెథడ్ ఏరియా, హీప్, స్టాక్, నేటివ్ మెథడ్ స్టాక్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏదైనా డేటా అలాట్ అయినా, ఒక పర్టికులర్ వేరియబుల్ కి డేటా అలొకేట్ అయినా ఇక్కడే అవుతుంది. ఎగ్జాంపుల్ థ్రెడ్స్, హీప్స్ ఎక్సెట్రా. ఇదే ఇక్కడంతా రన్ టైమ్ డేటా ఏరియాలో జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఈ ఇంజిన్ లో మెయిన్ గా ఇంటర్ప్రిటర్ అండ్ గార్బేజ్ కలెక్టర్ ఎక్కువ యూస్ అవుతుంది. ఇంటర్ప్రిటర్ అంటే అదంతా మనకి తెలుసు, నార్మల్ గా లైన్ బై లైన్ అంతా ఎగ్జిక్యూషన్ జరిగి ఆ, అన్ని ఎర్రర్స్ ని ఒకేసారి త్రో చేయకుండా లైన్ బై లైన్ ఎర్రర్స్ ని త్రో చేస్తుంది. ప్లస్ గార్బేజ్ కలెక్టర్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఉన్న అన్ని అన్యూజ్డ్ వేరియబుల్స్ అన్నిటిని రిమూవ్ చేసి కలెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ జేవిఎం మోడల్లో నేటివ్ మెథడ్ లైబ్రరీస్ కూడా యూస్ చేస్తాం. ఈ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ లో ఆ, ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే మేజర్ గా జేవిఎం చేసే ఫంక్షనాలిటీ ఒక డాట్ క్లాస్ ఫైల్ ని రైట్ కోడ్ గా కన్వర్ట్ చేయడానికి. సేమ్ డాట్ క్లాస్ ఫైల్ C++ ఆర్ అదర్ లాంగ్వేజెస్ లోను త్రో అవుతాయి. సో ఈ జేవిఎం మోడల్ వాడుకొని ఆ డాట్ క్లాస్ ఫైల్ ని వైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేయడానికి ఈ నేటివ్ మెథడ్స్ అనేవి కొన్ని లైబ్రరీస్ ని, ఇంటర్ఫేసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ నేటివ్ ఇంటర్ఫేసెస్ వాడుకొని ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ అదర్ లాంగ్వేజెస్ క్లాస్ ఫైల్స్ ని కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. C++, జావా ఇవి. ఈ క్లాస్ ఫైల్స్ వల్ల మేజర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పర్టికులర్ లోకల్ సిస్టమ్ లో కాకుండా ఈ క్లాస్ ఫైల్స్ అనేది షేరింగ్ కి తక్కువ ఉంటుంది, మెమరీ కూడా తక్కువ పడుతుంది. వీటి వల్ల ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయినా పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈ జేవిఎం మోడల్స్ ని వాడుకొని. ఇదే మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ జేవిఎం మోడల్. అండ్ దెన్ థ్యాంక్ యూ. These are the major topics. Today we discussed about operating systems.